मोहतरम नाज़रीन आदाब, आज़ाद न्यूज़ में आप सभी का खैर मक़दम है। शहर के मारूफ तालीमी इदारे SSR डिग्री कॉलेज में कॉलेज इंतज़ामिया की जानिब से एक शानदार तारुफ़ी तक़रीब मुनक़्क़िद की गई। इस तक़रीब में नए तालीमी साल के आगाज़ पर इंतज़ामिया व असातिज़ा इस तक़रीब को जश्न तालीम के तौर पर मनाया। इस तक़रीब में मुतालिका SSR डिग्री कॉलेज चेयरमैन MR मारिया गौड़ ने सहाफ़त से मुखातिब होते हुए बताया कि गुज़िश्ता 33 साल क़ब्ल तलबा को बेहतर तालीमी सलाहियतों से आरास्ता करने के लिए SSR डिग्री कॉलेज की बुनियाद रखी गई है। उन्होंने कहा कि SSR डिग्री कॉलेज की 33 साला तालीमी खिदमात को देखते हुए तेलंगाना यूनिवर्सिटी के ज़ेर निगरानी इस तालीमी इदारे को यूनिवर्सिटी ग्रांट कमीशन UGC नई दिल्ली की जानिब से नए तालीमी साल 2025-26 से खुद मुख्तार तालीमी इदारे का दर्जा दिया गया है। उन्होंने कहा कि मुतालिका कॉलेज को मिलने वाली खुद मुख्तारी कॉलेज के लिए तालीमी अहमियत, तख्लीकी सलाहियतों और बेहतर व जामा तालीम की तरफ अपने नए तालीमी सफ़र में एक संगमेल साबित होगा। निजामाबाद से साजिद अख्तर की रिपोर्ट। గత 33 సంవత్సరాలుగా నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదటి ప్రైవేట్ కాలేజీలు ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది। 33 సంవత్సరాల క్రితం ప్రైవేట్ వ్యవస్థ అనేది లేనప్పుడు పిల్లలకు డిగ్రీ కాలేజీలోనే సీట్లు, అవి కూడా 400 సీట్లు రానటువంటి వాళ్ళు చదువు మానేయటము, హైదరాబాద్ పోవటము, లేకపోతే చుట్టుపక్కల ప్రాంతాలకు పోవటము అనేటువంటిది జరిగేటువంటి రోజుల్లో ధైర్యంగా ముందుకొచ్చి ఇక్కడ ప్రైవేట్ డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది। ఇప్పటికి 33 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాం। ఈ 33 సంవత్సరాల మా సుదీర్ఘ ప్రయాణంలో కొన్ని వేలాది మంది విద్యార్థుల్ని SSR విద్యా సంస్థలు ఉత్తమమైనటువంటి విద్యార్థులుగా తీర్చిదిద్ది వాళ్ళని ప్రయోజకులుగా బయటికి పంపించడం జరిగింది। దాంట్లో భాగంగానే ఇక్కడ విద్యను అభ్యసించినటువంటి ఎంతో మంది విద్యార్థులు వేలాది మంది ఇలా ప్రపంచవ్యాప్తంగా అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా మొదలైనటువంటి దేశాలలో ఇవాళ మంచి మంచి ఉద్యోగాలు చేయడంతో పాటు ప్రపంచం గర్వించదగ్గేటువంటి సైంటిస్టులు కూడా ఇవాళ ఉన్నారు। క్యాన్సర్ రోగానికి మనం మందు కనిపెట్టేటువంటి సైంటిస్టులు కూడా SSR విద్యా సంస్థల నుంచి బయటకు వచ్చారు। అలాగే ఈ దేశంలో కూడా ఎంతో మంది మనకు కంపెనీలు పెట్టి కంపెనీలని రన్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు। ఆ తర్వాత జడ్జీలుగా అయినటువంటి వారు ఉన్నారు। ఆ తర్వాత ఉపాధ్యాయులుగా, లెక్చరర్స్గా, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో SIలు, CIలు, బ్యాంక్ మేనేజర్లు, పాత్రికేయ రంగంలో చాలా మంది విద్యార్థులు ఉన్నారు। అలాగే చాలా మంది రకరకాల సంస్థల్లో పనిచేయడంతో పాటు ఇవాళ పొలిటికల్గా, రాజకీయ రంగంలో కూడా ప్రముఖమైనటువంటి పాత్ర SSR విద్యా సంస్థల్లో చదివినటువంటి విద్యార్థులు ఇవాళ ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నారు। అందుకు కృషి చేసినటువంటి మా అధ్యాపక బృందాన్ని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేయవలసినటువంటి అవసరం ఉందని వాళ్ళందరినీ అభినందిస్తున్నాం।